#90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు మౌలి. సో ఈ వెబ్ సిరీస్ అయితే చాలా పెద్ద హిట్ అయిపోయింది అనమాట. శివాజీ గారు అలానే మన మౌలి గారు ఇద్దరి ద్వారా వాళ్ళు మంచి యాక్టింగ్ స్కిల్స్, మంచి స్క్రిప్ట్ ఉండడం వల్ల బ్లాక్ బస్టర్ అయిపోయింది అనేది చెప్పుకోవచ్చు. సో అలానే తను ఈ మధ్య అంటే మంగళవారం చేసిన ఒక వ్యాఖ్య పైన చాలా అయితే వైరల్గా మారింది తన వీడియోస్. తనైతే క్షమాపణ కూడా కోరినట్టయితే మనకైతే తెలుస్తుంది. సో ఇక వివరాల్లోకి వెళ్తే తనైతే ఒక స్టేజ్ పైన మాట్లాడుతూ సో తన అరచేతి పైన కొన్ని బియ్యం ఉన్నాయి. సో ఆ బియ్యంలో అయితే ఒక బియ్యం అయితే పక్కకి వెళ్ళి పడిపోయింది. అదే మన ఏపీ క్యాపిటల్ అనంటూ మాట్లాడిన విషయాన్ని చాలా అయితే వైరల్గా చేస్తున్నారు అనమాట మన వైసీపీ అభిమానులు అలానే వైసీపీ కార్యకర్తలు. ఎందుకంటే సో నువ్వు ఏదో ఆర్టిస్ట్వి సినిమాలు మూవీస్ చేసుకుంటూ ఉన్నావు, వెబ్ సిరీస్ చేసుకుంటున్నావు, సంతోషంగా ఉండకోకుండా నీకు ఈ విధంగా చులకనగా చేసి మాట్లాడటము, ఏపీ క్యాపిటల్ గురించి మాట్లాడడం ఎందుకనంటూ భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. మంగళవారం బుధవారం అయితే నిన్న మొన్న 2 రోజులు అయితే మాత్రం వీడియోస్ అయితే భయంకరంగా వచ్చాయి మౌలి పైన. సో అది గమనించిన మౌలి గారు అయితే ఈరోజు అయితే స్పందించారు ట్విట్టర్ ద్వారా త్రూ. సో ప్లీజ్ అండి, నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేయకండి, ఏదో సరదాగా తప్ప ఎవరైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి అంటూ వైసీపీ అభిమానులకి అలానే వాళ్ళ పార్టీకి అయితే తనైతే క్షమాపణ చెప్పినట్లయితే తెలుస్తుంది అనమాట. ఇందులో నా తల్లిదండ్రుల పాత్ర ఏమీ లేదు, దయచేసి వాళ్ళని లాగొద్దు మధ్యలోకి, నేనేదో తెలియక చెప్పాను తప్ప ఏదో మీరు నిజంగా హర్ట్ అయిపోతారైతే నేను చెప్పలేదు, నేను సరదాగా ఫ్లోలో అలా చెప్పాను తప్ప నా మిస్టేక్ అయితే ఏం లేదండి. సో దయచేసి ప్లీజ్ ఈ ట్రోలింగ్, బ్యాడ్ కామెంట్స్ అంతా ఆపండి అంటూ ఒక పక్కన అయితే తనైతే ట్విట్టర్ ద్వారా అయితే వేడుకున్నాడు. సో దాంట్లో పెట్టిన కామెంట్స్ కూడా చాలామంది అభిమానులు నువ్వు ఎందుకు సారీ చెప్తున్నావు, నిజమే చెప్పావు కదా అని అంటూ మౌలి అలానే #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అభిమానులందరూ కూడా, వెబ్ సిరీస్ అభిమానులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు ఎందుకు క్షమాపణ చెప్పావు, అసలు నువ్వేం తప్పు చేసావని చెప్తున్నావు, నిజమే చెప్పావు కదా అని అంటూ కొంతవరకు అయితే తినకు కూడా మంచిగా కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే మన #90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఒక రకంగా హీరోగా అని చెప్పుకోవచ్చు తను. సో తను ఈ యొక్క మంచి వార్తల్లో నిలిచి కొంతవరకు బ్యాడ్ నేమ్ తెచ్చుకునే అవకాశం కూడా ఉందా అంటే లేకపోలేదు, ఇంకా బాగా ట్రోల్ చేస్తున్నారు. కాకపోతే తను చేసిన తప్పేమీ లేదు, జస్ట్ ఆ విధంగా సరదాగా చెప్పిన విషయాన్ని కొంతమంది కావాలని ట్రాక్ చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చారు. సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.